నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గాంధీ పేరు తొలగింపు అప్రజాస్వామిక చర్యగా కాంగ్రెస్ అభివర్ణన. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడవడం విచారకరమని ఆందోళన. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు లేదన్న బీజేపీ. ఆ రెండు పార్టీలు రాజకీయాలను దిగజార్చాయని మండిపాటు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ వల్ల ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందన్న ప్రధాని. అవినీతి, బంధుప్రీతి వల్ల అభివృద్ధి కుంటుపడిందని వ్యాఖ్య. మరో సంక్లిష్టమైన ప్రక్రియలో విజయం సాధించిన ఇస్రో. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వేగం తగ్గించే డ్రోగు పారాచూట్లు పరీక్షలు విజయవంతం. బంగ్లాదేశ్లో హిందువును కొట్టి చంపిన ఘటనలో 7 అరెస్టు. తమ ప్రభుత్వ పాలనలో మూకదాడులకు చోటు లేదన్న యూనస్. రెండు దశాబ్దాల క్రితం తమ పార్టీ తీసుకొచ్చిన నరేగా పథకాన్ని మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. నరేగా పథకాన్ని బలహీనపరుస్తూ కోట్లాది మంది రైతులు, కార్మికులు, భూములు లేని ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గత 11 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ప్రయోజనాలను కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. 20 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు నరేగా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందని సోనియా గాంధీ గుర్తు చేశారు. ఆ విప్లవాత్మక అడుగు అణగారిన వర్గాలకు, పేద ప్రజలకు జీవనోపాధి మార్గంగా మారిందన్నారు. వలసలు ఆగి గ్రామ పంచాయతీలు బలపడ్డాయని చెప్పారు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వం నరేగా పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో పాటు పథకం పూర్తి స్వరూపాన్నే మారుస్తోందని దుయ్యబట్టారు. ఎవరి నుంచి సలహాలు తీసుకోకుండా, విపక్షాలను సంప్రదించకుండా నరేగా పథకాన్ని మార్చారని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. 20 साल पहले डॉक्टर मनमोहन सिंह जी प्रधानमंत्री थे. संसद में मनरेगा कानून आम राय से पास किया गया था. ये ऐसा क्रांतिकारी कदम था जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला. मनरेगा के जरिए महात्मा गांधी के ग्राम स्वराज के सपनों के भारत की ओर एक ठोस कदम उठाया गया. अभी हाल में सरकार ने मनरेगा पर बुलडोजर चला दिया. सिर्फ महात्मा गांधी का नाम हटाया गया, बल्कि मनरेगा का रूप स्वरूप बिना विचार विमर्श किए, बिना किसी से सलाह मशवरा किए, बिना विपक्ष को विश्वास में लिए मनमाने ढंग से बदल दिया गया. మహాత్మా గాంధీ కుటుంబం పేరు పలికితే బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాడ్సేను పూజించేవారు కాబట్టే గాంధీ పేరు తొలగింపు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద దీక్షలు చేపడుతోంది. ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్యారడైజ్లోని ఎంజీ రోడ్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. గాంధీ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం మోదీ, అమిత్ షాలకు లేదని తేల్చి చెప్పారు. దేశ ప్రజల గుండెల్లో గాంధీ పేరు చిరస్మరణీయమని గుర్తు చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపు అప్రజాస్వామిక చర్య అని మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్ తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ గాంధీ పేరు తొలగించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేరుని తొలగించే సాహసం చేసినారంటే వీరు నిజమైన గాడ్సే వారసులు తప్ప ఇంకెవరూ కాదనే మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా గాంధీ మహాత్ముడి యొక్క నమ్మకాన్ని, వారి విలువల్ని పాటించేవారైతే ఇవాళ మన్రేగా స్కీమ్ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించరు. రాజకీయంగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా, స్థైర్యము, ధైర్యము మోడీకి లేదు. అందుకే దొడ్డిదారులో వారు పలుకుబడి పెంచుకునేటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ పేరు తొలగింపు అంటే యావత్ దేశ ప్రతిష్టకు భంగం కలిగించిన అంశం. బిల్లు మారిస్తే మార్చొచ్చు, కానీ ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ అనే పేరు చిరస్థాయిగా ఉంటది.
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్లు సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ముగ్గురు చర్చించినట్లు మహేష్ గౌడ్ తెలిపారు. రెబల్స్ ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగ్గా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెబల్స్తో సమన్వయం చేయడంలో నిర్లక్ష్యం చేయడం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం, ఇతర పార్టీల నేతలతో మిలాఖత్ కావడం లాంటి ఫిర్యాదులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నుంచి ప్రాథమిక నివేదిక తెప్పించుకున్న పార్టీ రాష్ట్ర నాయకత్వం పార్టీకి నష్టం కలిగించేట్లు వ్యవహరించిన వారితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లో మాట్లాడి తీవ్రంగా మందలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఫోన్ ద్వారా 16 మంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ల అభిప్రాయాలను తెలియజేయడంతో పాటు సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. నిర్లక్ష్య ధోరణి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. 16 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం, మీనాక్షి అసంతృప్తిగా ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారని తెలుస్తోంది. వైఖరి మార్చుకుని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని ఆయా ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. సంక్రాంతి నుంచి సూర్యాపేట, దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రజలకు అందుబాటులోకి రానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా దంసలాపురంలో హైవే పనులను, మున్నేరుపై నిర్మిస్తున్న వంతెనను మంత్రి పరిశీలించారు. 3,500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ రహదారి ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపేందుకు దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ఎగ్జిట్ కానీ మున్నేరు బ్రిడ్జి, అదేవిధంగా రైల్వే బ్రిడ్జ్ ఏజెన్సీ చెప్పేది ఈ నెల జనవరి 20 కల్లా పూర్తి చేస్తామని. నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఇమీడియట్గా టెండర్ కాల్ఫర్ చేసి టోలు మీరు ప్రయాణికులకు సౌకర్యం కల్పించమని చెప్పి అడుగుతున్నాం. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి అనుసంధానం చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి మార్గం ఆ రోజు శాంక్షన్ తీసుకొని పనులు మొదలుపెట్టి ఈరోజు కంప్లీట్ అవుతున్న సందర్భంలో నాకు సంతోషంగా ఉంది. హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న జాతర ఏర్పాట్లపై హనుమకొండ కలెక్టరేట్లో మంత్రి కొండా సురేఖ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరకు సంబంధించిన గోడ పత్రికలను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి ఆవిష్కరించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సురేఖ వెల్లడించారు. జాతరలో తాగునీరు, వైద్య సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. మన వరంగల్లోని ఐనవోలు గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానము ప్రతి సంవత్సరము కూడా జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఈ 13వ తేదీ మంగళవారం ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 14వ తేదీ భోగి స్టార్ట్ అవుతుంది. 15వ తేదీ మకర సంక్రాంతి, బండ్లు తిరుగుట ఈ కార్యక్రమం చేస్తారు. మరి ఫస్ట్ ఇప్పుడు వచ్చేటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించాలి, మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకొని మరి అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా చేయాలని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్లాస్టిక్ ఫ్రీగా ఈ జాతర జరపాలి, ఎవరు ప్లాస్టిక్ యూజ్ చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కూడా వారికి చెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపునకు న్యాయవాదులు చేసిన కృషి మరువలేనిదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామితో పాటు లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్, చిన్న శ్రీశైలం యాదవ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. న్యాయవాదుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పొన్నం స్పష్టం చేశారు. అడ్వకేట్ల నియామకాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరిగేలా చూస్తామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
న్యాయవాదిగా చదివి ఆ వృత్తిలో ఉన్నటువంటి సందర్భంలో పబ్లిక్ను కన్విన్స్ చేయడానికి ఆర్గ్యుమెంట్ లోపల చదువుకున్నటువంటి వాడు స్థానికుడు ఈ రోజు అవసరం ఉంది అనేటువంటి ఒక మాట తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళింది. నేను ఎలక్షన్లో పోయినప్పుడు కూడా చెప్పిన, ఈ రోజు నుంచి మీటింగ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా నవీన్ యాదవ్ గెలుస్తారని రోజు కనీసం 20 సార్లు చెప్పండి, మీరు సరిపోతుంది, అదే మీకు ఖర్చు లేని ప్రచారం అని చెప్పిన. మీరు గెలుపు స్వార్థం కోసము గెలవాలనే ఆలోచన కంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి ఆలోచన కూడా కొంత వృత్తిపరంగా న్యాయం జరగాలనే ఆకాంక్ష ఉండడం తప్పు కాదు. అడ్వకేట్స్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ ను చాలా సందర్భాల్లో ప్రభుత్వంతో చర్చ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ త్వరలోనే న్యాయవాదులకు సంబంధించినటువంటి సమస్యల్ని కూడా పరిష్కారం చేసి మీకు తప్పకుండా శుభవార్త వినిపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తామని కూడా మాట మనం చేస్తారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్లెక్సీలు తీవ్ర చర్చనీయాంశంగా మారి ఉద్రిక్తతలకు దారితీశాయి. స్టేషన్ ఘన్పూర్లో తిరుమలనాథస్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి రానున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం సుస్వాగతం అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సుస్వాగతం అంటూ కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో కడియం శ్రీహరి పర్యటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది జోక్యం చేసుకుని బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తున్నారు అంటూ పోలీస్, మున్సిపల్ సిబ్బందితో బీఆర్ఎస్ నేతలు గొడవకు దిగారు. ఘర్షణకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఇటీవలే కడియం శ్రీహరి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ స్పీకర్కు లిఖిత పూర్వక లేఖ ఇవ్వడంతో గులాబీ శ్రేణులు ఈ విధంగా నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మరో 2 ఏళ్లు తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని వ్యాఖ్యానించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను తెలంగాణ భవన్లో సన్మానించిన ఆయన గ్రామాల్లోని రైతులు యూరియా కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. రైతులకు దుకాణాలలో యూరియా ఇవ్వలేని ప్రభుత్వం యాప్లో ఇస్తానంటోందని కేటీఆర్ మండిపడ్డారు. యూరియా సాఫీగా ఇవ్వాలంటే ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉండాలన్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారని అనుకోవడం లేదన్నారు. జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయంటున్నారని, ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అన్ని వాస్తవాలు, అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అర్థమవుతా ఉన్నాయి. ఒక్కొక్క వర్గానికి ఇప్పుడిప్పుడే మొత్తం తేటతెల్లమవుతున్నది. అన్ని విషయాలు వివరంగా అర్థమవుతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు కాలు బయట పెట్టలే, ఒక మాట కూడా టీవీలో కూడా చెప్పలే. కానీ మన సింబల్ కూడా లేదు, కారు గుర్తు కూడా లేదు. కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ వీరోచితంగా అద్భుతంగా కొట్లాడి ఇవాళ మొత్తం రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు. దానివల్ల ఇవాళ ప్రభుత్వమే వెనుకకు పారిపోయే పరిస్థితున్నది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎలక్షన్లు పెట్టకుండా గుర్తు లేకుండానే గిట్లున్నది. ఇక గుర్తు వచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితున్నది. ఒకటి మాత్రం పక్కా, ఇంకొక 2 ఏళ్ళు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది. 2 ఏళ్ళు వీడొకడు కాంగ్రెస్ వాడు మనని అవమానిస్తే అవసరమైతే 1 నిమిషం తలకాయ కిందికేసుకోవాలి, 4 అడుగులు వెనుకకేయాలి. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలవాలి, ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలవాలి. తెలిస్తేనే రేపటి రోజున 4 అడుగులు ముందుకేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ఏరియా పడకండి. రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతా ఉన్నాయి. పల్లెల్లో వచ్చే ఎలక్షనే నాది, నేను సర్పంచ్ అయినా నా పని నాకు ఉంది అనుకుంటే కాదు. పార్టీని కాపాడుకోవాలి. అందరం బాగుంటేనే పార్టీ బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యంగా గెలిచిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం చేశారు. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పాల్గొనకుండా అధికార పార్టీ నాయకులు బెదిరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని భయపడ్డ కాంగ్రెస్ నాయకులు ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు మురుగు కాలువలో వేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కారు గుర్తు వచ్చి కాంగ్రెస్ నాయకులకు తొక్కుకుంటూ వెళ్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్లు కాకముందే పోలీసులు లేకుండా ప్రజలకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయలేదు. అన్ని మోసమే చేసారు ప్రజలకి. ఇక మన ముఖ్యమంత్రి అంటే ఆయన ఏడిపోయినా మొదటి మాట కేసీఆర్ లేడు మాయమైపోయాడు అంటాడు. ఇక 2వ మాట నుంచి మొదలు పెడతాడు. కేసీఆర్ పేగులు మెడలు వేసుకుంటా, కేసీఆర్ కనుగుడ్లు వీకి గోళీలు ఆడుకుంటా. ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ తలుచుకుంటుంది ఆయనే, కేసీఆర్ ను కేటీఆర్.
మనమన్నా అప్పుడప్పుడు మర్చిపోతున్నాం కానీ ఆయన మాత్రం మర్చిపోతలేడు, మనల్ని మర్చిపోరిస్తలేడు. ఇగో ఇలా దాని ఫలితమే ఇవాళ ఈ గులాబీ జెండా రెపరెపలాడుతుంది అన్ని గ్రామాలలో తెలంగాణలో. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కాంగ్రెస్లకు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలు రాజకీయాలను దిగజార్చాయని మండిపడ్డారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ బలపరిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. బీజేపీ మద్దతుతో సుమారు 1000 మంది వరకు సర్పంచులుగా గెలిచారని రామచంద్రరావు అన్నారు. ఇప్పటి వరకు అర్బన్ పార్టీగా ఉన్న బీజేపీ గ్రామీణ ప్రాంతంలో పాగా వేసిందన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటు అడిగేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా 10 మంది ఎమ్మెల్యేలను ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకొని ఈరోజు అంటా ఉంది వాళ్ళు చేరలేదు, వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు. ఏ రకంగా స్పీకర్ గారు ఆ రకంగా తీర్పిస్తుండో తెలంగాణ ప్రజలకైతే అర్థం కాదు. ఈరోజు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాల దిగదార్చిందో, నైతిక విలువలను పతనం చేశారో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ రెండు పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను బ్రష్ పట్టిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరే సాంప్రదాయము ఈరోజు ఉన్నది. నరేగా అనేటటువంటి ఒక స్కీమ్ని దాన్ని ఇంకా మార్చి ప్రజలకు ఎక్కువ లాభం వచ్చేటటువంటి దాంట్లో పేరు మాత్రమే మార్చారు. దానికి వీళ్ళకి అభ్యంతరం ఏందో మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకు నరేగా మీద మాట్లాడే అధికారమే లేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు వారి కాల పరిమితం పూర్తయ్యే వరకు కేవలం 1,00,000 కోట్లు మాత్రమే దేశంలో వాళ్ళు ఖర్చు పెట్టారు. అదే 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనము 8 లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో మనం ఖర్చు పెట్టినాము ఈ యొక్క స్కీమ్ ద్వారా. ఎవరు గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు గ్రామంలో అభివృద్ధి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరు గ్రామీణ ప్రాంతంలో ప్రజల ఒక జీవితాల్లో మార్పు తీసే ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి గ్రామీణ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసిన ఏపీ ప్రజలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలోనూ హస్తం పార్టీని పెకిలించి వేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ పాలనా వైఫల్యాలతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ పాలిట భస్మాసుర హస్తంగా మారిందన్నారు. అటల్ మోదీ సుపరిపాలనా యాత్రలో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులోని అల్లూరి సీతారామరాజు సర్కిల్ వద్ద వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రజల్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ దిశగా మార్పు మొదలైందని బండి సంజయ్ అన్నారు. గొప్పలను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ కాంగ్రెస్ అనే వృషవృక్షాన్ని ఇక్కడి నుంచి మీరు వేసి సముద్రం అవతల పడేసిన లేదా ఆయస్తపని మీ అందరికీ ఎట్లెట్లనో దొంగరుట్లో వచ్చి మా తెలంగాణ దూరబడ్డారన్న. ఈ తెలంగాణ సర్వనాశనం అవుతుందన్న తెలంగాణ ఇవాళ. మా తెలంగాణ ప్రజలు కొంచెం ధైర్యాలను పడి ఈ కాంగ్రెస్ అనేది విషవృక్షం అని గమనించలేకపోయారన్న. ఆ కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క ఆ దౌర్భాగ్య పాలన చూసి అటు ఇటు కన్ఫ్యూజ్ అయి మనకు గుద్దాల్సిన ఓటు అటుకుతీరు. ఆ హస్తం మన భస్మాసుర హస్తంగా మారి ఇవాళ మన చేతిలోని మన వేలతోనే మన కన్నును ఓడ్చుకున్నట్టు ఇవాళ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్న. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసిన తర్వాత తెలంగాణ ప్రజల లోపల మార్పు స్టార్ట్ అయింది. జీతాలు తప్ప ఏమి ఇస్తలేరా. ఇవాళ మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకుంటామన్నా. మీరు ఏ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పెకిలించి సముద్రం అవతల వడేసిరో ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూకటి వేలతో కాదు, ఏమీ లేకుండా నామ రూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ స్వతహాగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పక్కా ఏర్పాటు చేస్తాం. సంగారెడ్డి జిల్లాలో జేసీబీని బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బొంతపల్లి పారిశ్రామిక వాడలో గ్రాన్యువెల్స్ పరిశ్రమకు చెందిన జేసీబీ అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో అటుగా వస్తున్న స్కూటీ బలంగా ఢీకొంది. దీంతో విశాల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బెంగాల్లో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల కారణంగా అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు. తహేర్పూర్లో బీజేపీ ఏర్పాటు చేసిన సభకు వచ్చిన కార్యకర్తలతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తృణమూల్ కాంగ్రెస్ తనను, బీజేపీని ఎంత కావాలంటే అంతగా వ్యతిరేకించవచ్చని ప్రధాని అన్నారు. కానీ ప్రజలను పీడిస్తూ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకోవడం తగదని హితవు పలికారు. తృణమూల్ కాంగ్రెస్ ఆటవిక పాలనను బీజేపీ అంతం చేస్తుందని మోదీ చెప్పారు. చొరబాటుదారులను గుర్తుపట్టకుండా ఉండేందుకే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ఎస్ఐఆర్ ప్రక్రియను తృణమూల్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. టీఎంసీ తప్పుడు పాలన నుంచి స్వేచ్ఛ పొందాలని క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూలోని సరిహద్దు నుంచి ఉగ్రవాదులు చొరబడకుండా సైన్యం ముమ్మరంగా గస్తీ కాస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు. దట్టమైన పొగమంచు నేపథ్యంలో ముష్కరులు సరిహద్దుల ద్వారా దేశంలోకి చొరబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు జమ్మూ ప్రాంతమంతటా తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. కఠువా, సాంబా, రాజౌరి జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దులు సహా పలు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ సైన్యం ముమ్మరంగా సోదాలు చేస్తున్నాయి. కఠువా, సాంబా, జమ్మూ సెక్టార్లలోని సరిహద్దు వెంబడి ఉన్న లాంచ్ ప్యాడ్ల వద్ద ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. మానవ సహిత అంతరిక్ష యాత్రకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సంక్లిష్టమైన ప్రక్రియలో విజయం సాధించింది. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వేగం తగ్గించేందుకు రూపొందించిన డ్రోగు పారాచూట్లపై నిర్వహించిన వరుస పరీక్షలు విజయవంతమైనట్లు ప్రకటించింది. చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ TBRLలోని రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్ RTRSలో ఈ నెల 18, 19 తేదీల్లో పరీక్షలు పూర్తి చేసినట్లు వివరించింది. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వేగం తగ్గించేందుకు 4 రకాలైన 10 పారాచూట్లు ఉంటాయి. గగన్యాన్ క్రూ మాడ్యూల్ అంతరిక్షం నుంచి తిరిగి భూమిని చేరే క్రమంలో వేగాన్ని తగ్గించేందుకు తొలుత 2 పారాచూట్ల కంపార్ట్మెంట్పై ఉండే రక్షణ కవచాన్ని తొలగిస్తారు. వెంటనే 2 డ్రోగు పారాచూట్లు తెరుచుకొని గగన్యాన్ క్రూ మాడ్యూల్ను స్థిరంగా ఉంచి వేగాన్ని తగ్గిస్తాయి. తరువాత 3 పైలట్ పారాచూట్లు, 3 ప్రధాన పారాచూట్లను తెరుచుకునేలా చేసి క్రూ మాడ్యూల్ వేగాన్ని పూర్తిగా తగ్గించి సురక్షితంగా భూమిపై దిగేందుకు సహకరిస్తాయి. రీఎంట్రీలో డ్రోగు పారాచూట్లు కీలక పాత్ర పోషిస్తాయని ఇస్రో పేర్కొంది. కఠిన పరిస్థితుల్లో పారాచూట్ల పనితీరును పరిశీలించేందుకే వరుస పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షలు విజయవంతమైనట్లు ఇస్రో వివరించింది. ఇటీవల బంగ్లాదేశ్ ఆందోళనలో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో దీపు అనే హిందువును ఆందోళనకారులు కొట్టి చంపిన ఘటనలో పోలీసులు 7గురిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ ప్రభుత్వ పాలనలో మూకదాడులకు చోటు లేదని, ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ అల్లర్లపై దర్యాప్తు చేస్తోందన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, మూక హింసకు దూరంగా ఉండాలని యూనస్ పిలుపునిచ్చారు. మరోవైపు గతంలో బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ హాదీ అంత్యక్రియలు ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.